హాయ్ ఫ్రెండ్స్, గత కొద్ది రోజుల నుంచి మన సోషల్ మీడియాలో ఎయిత్ సిపిసికి సంబంధించి రకరకాల పోస్టులన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్. అసలు ఎయిత్ సిపిసి ఉంటుందా ఉండదా, ఉండదు అనే సంకేతాలు చాలా వరకు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి సందర్భంలో అసలు ఎయిత్ సిపిసి అనేటువంటిది ఎప్పుడు డ్యూ ఉంది, అయితే ఈ ఎయిత్ సిపిసి అనేటువంటిది ఉంటుందా ఉండదా అనే దానిపైన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వార్త. ఇది ఎయిత్ సిపిసికి సంబంధించి రాజ్యసభలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్కి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అసలు రాజ్యసభలో ఏం అడిగారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ద రీజన్స్ రికార్డెడ్ ఆన్ ఫైల్ ఫర్ నాట్ కన్సిడరింగ్ అండ్ అకార్డింగ్ అప్రూవల్ ఆఫ్ పారా నెంబర్ 1.22 ఆఫ్ 7th సిపిసి బై గవర్నమెంట్. సో ఈ పారా నెంబర్ 1.22 అయినటువంటి 7th సిపిసి ఇచ్చినటువంటి రిపోర్ట్లో అది ఎందుకు కన్సిడర్ చేయలేదో, ఫైల్లో ఏదైనా రీజన్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎయిత్ సిపిసి అనేటువంటిది గవర్నమెంట్కి బర్డన్గా ఉంది, అందుకోసమే ఎయిత్ సిపిసిని కాన్స్టిట్యూట్ చేయలేదు అనేటువంటిది వాస్తవం అని అడుగుతున్నారు. అయితే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని రీజన్స్ చెప్పమన్నారు. అలాగే మరొక విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితి అయితే మరి 5th లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ అయినటువంటి మన దేశంలో ఎయిత్ సిపిసి ఎందుకు కాన్స్టిట్యూట్ చేయలేకపోయారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అయితే దీనికి మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, దిస్ ఇష్యూ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ది యూనియన్ క్యాబినెట్ వైల్ అకార్డింగ్ ది అప్రూవల్ ఫర్ ది రివిజన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ బేస్డ్ ఆన్ 7th సిపిసి. సో 7th సిపిసిలో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం పే రివైజ్ చేయడానికి అప్పటి క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు అంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఇంతకీ ఆ 7th సిపిసి కమిటీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో పారా నెంబర్ 1.22లో ఏముంది, అది ఎందుకు అప్రూవ్ కాలేదో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. సో సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 10 సంవత్సరాలకు ఒక్కసారి పే రివిజన్ జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని సెంట్రల్ పే కమిషన్ అంటారు ఫ్రెండ్స్. సో మనకి లేటెస్ట్గా 7th సెంట్రల్ పే కమిషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఇది 2016 జనవరి 1, 2016 నుంచి అమలులో ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ 7th పే కమిషన్ అనేటువంటిది అపాయింట్ చేసినప్పుడు కమిషన్ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఫ్రెండ్స్. సో ఇదే దానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇందులో కొన్ని సూచనలు, సలహాలు, అలాగే నెక్స్ట్ సిపిసి అనేటువంటిది ఎలా ఉండాలి అనే దానిపైన చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగా పే స్ట్రక్చర్ మారింది. ఈ 7th పే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి అనుగుణంగా కొన్ని అలవెన్సెస్ను మర్జ్ చేశారు, కొన్ని అలవెన్సెస్ను పెంచారు, కొన్ని అలవెన్సెస్ను తీసేశారు. సో ఇవన్నీ జరిగాయి ఫ్రెండ్స్. అయితే ఒక్క విషయంలో మాత్రం అప్పటి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. అదే పారా నెంబర్ 1.22 ఫ్రెండ్స్. సో ఆ పారా నెంబర్ 1.22 అనేటువంటిది ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇది మనకి ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ 7th పే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్, అలాగే మనకి ఈ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా డిసెంబర్ 2015లోనే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా ఆ రిపోర్ట్ సంబంధించి ఇండెక్స్ అంతా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఒక్కొక్క అలవెన్స్కి సంబంధించి ఈ 7th పే కమిషన్ ఏమి డిస్కస్ చేసింది, ఏమి రిప్లై ఇచ్చింది, దీన్ని ఉండాలన్నా పడలేదా వద్దా అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 1.12 వచ్చింది ఫ్రెండ్స్, 1.1517. సో మనకు కావాల్సింది 1.22 ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ 1.22 ఇదే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ 1.22లో ఏముందంటే, ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ దట్ ద మ్యాట్రిక్స్ మే బీ రివ్యూడ్ పీరియాడికలీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ది లాంగ్ పీరియడ్ ఆఫ్ 10 years. అంటే 7th పే కమిషన్ ఏమి రికమెండ్ చేసిందంటే, ఇక మీదట ఈ పే కమిషన్ అనేటువంటిది 10 years తర్వాత మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పే అనేటువంటిది రివైజ్ చేస్తూ ఉండాలి టైం టు టైం, పీరియాడికల్గా. అంటే సంవత్సరం కానీ, 2 సంవత్సరాలకు ఒకసారి కానీ, లేదా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ, ఈ విధంగా పీరియాడికల్గా రివ్యూ చేసేసి వారికి ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏదైతే పెరుగుతుందో దానికి అనుగుణంగా జీతం పెంచేసేయాలి తప్ప 10 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికోసం ఒక ఫార్ములాని కూడా చెప్పారు ఫ్రెండ్స్, అక్రాయిడ్ ఫార్ములా అని. సో దీని ప్రకారంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పేని ఎప్పటికప్పుడు రివైజ్ చేసేసేయండి, దీనికోసం 10 సంవత్సరాలు ఆగాల్సినటువంటి అవసరము లేదు అని
సెవెంత్ సిపిసి వాళ్ళు సిఫార్సు చేశారు ఫ్రెండ్స్. అయితే ఈ అక్రాయిడ్ ఫార్ములా అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ద అక్రాయిడ్ ఫార్ములా కన్సిడర్స్ ప్రైస్ చేంజెస్ ఇన్ essential goods that affect the cost of living. With this formula, salary hike can be determined based on both employees' performance and inflation rates. సో ఇది ఫ్రెండ్స్ ఉండేది. ఈ అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం మనకి ఈ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని డిఏ ఎప్పుడైతే పెంచుతూ ఉంటారో అది, మరియు మనకి ఎంప్లాయీస్ యొక్క పెర్ఫార్మెన్స్, ఈ రెండింటిని కన్సిడర్ చేసి ఎంప్లాయీస్ యొక్క జీతాల్ని ఎప్పటికప్పుడు పీరియాడికల్గా అంటే సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇలా పెంచేయండి. అంతేకాని 10 సంవత్సరాల పాటు వెయిట్ చేసి అప్పుడు ఒక పే కమిషన్ అపాయింట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి రివైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విధంగా ఈ లేబర్ బ్యూరో ఇన్ షిమ్లాలో ఇదే విధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్గా ఉంటుంది అని సిఫార్సు చేశారు ఫ్రెండ్స్. అయితే అప్పటి క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే 7th సిపిసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అయినప్పటికీ దీన్ని అప్రూవ్ చేయలేదు ఫ్రెండ్స్. సో దీన్ని అప్రూవ్ చేయలేదు కాబట్టి 8th పే కమిషన్ ఆటోమేటిక్గా డ్యూగా ఉంటుంది అనేటువంటిది మన ఎంప్లాయీస్ యొక్క వాదన ఫ్రెండ్స్. మనకి 7th పే కమిషన్ అనేటువంటిది 2016లో ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ డ్యూ 2026లో ఫ్రెండ్స్. సో ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఈ పే కమిషన్కి సంబంధించి పే కమిషన్ని అప్రూవ్ చేయరు. మన ఎంప్లాయీస్ అందరూ కూడా, ఎంప్లాయీస్ యూనియన్లు, ఎంప్లాయీస్ అందరూ కలిసి నిరసనలు వ్యక్తం చేసి ఈ డిమాండ్ చేసినప్పుడు అప్పుడు పే కమిషన్ అపాయింట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం కానీ 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పే అనేటువంటిది రివైజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ లోపల మన యూనియన్లు, ఎంప్లాయీస్ అందరూ కూడా డిమాండ్ చేసి 8th పే కమిషన్ వచ్చేటట్లుగా చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు 8th పే కమిషన్కి సంబంధించి ఎటువంటి కమిషన్ అపాయింట్ చేయలేదు కాబట్టి మనకి రాజ్యసభలో అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అలాంటి రిప్లై ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 8th పే కమిషన్ గురించి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మన యూనియన్ నాయకులందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పే కమిషన్ అపాయింట్ చేస్తారు. దానికి అనుగుణంగా 8th పే కమిషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తారు.